హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రజనీ యోగా వ్లాగ్స్. ఈరోజు మీకు చాలా మంచిగా వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ స్టమక్ బెల్లీ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి చాలా ఆసనాలు ఉంటాయి. ఎవరికి వాళ్ళకి కంఫర్ట్గా ఉండేలాగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అనమాట. ఈరోజు అతి త్వరగా మన ఫ్యాట్ బర్న్ అవ్వడానికి కానివ్వండి, వెయిట్ లాస్ అవ్వడానికి సపోర్ట్ అయ్యే ఆసనాస్, ఎక్సర్సైజ్ చెప్తాను. ముందుగా మనం ఏ వ్యాయామం చేసినప్పటికీ కూడా మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు మాత్రం కంపల్సరీ మార్చుకోవాలి. అవి మార్చుకున్నప్పుడే మనం హెల్తీగా స్ట్రెంగ్తన్ అవుతూ వెయిట్ లాస్ అవ్వచ్చు. సో మెయిన్గా వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే జంక్ ఫుడ్ తినడం వలన, లేదంటే ఆయిల్ ఫుడ్ తినడం వలన, లేదంటే ప్రాసెసింగ్ ఫుడ్ తినడం వలన, లేట్ నైట్ పడుకోవడం వలన, లేదంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వలన ఈ వెయిట్ లాస్ సమస్య అనేది అన్ని ఏజ్ గ్రూపుల్లో కంటిన్యూ అవుతూ ఉంది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇవన్నీ అనేక రకమైన కారణాలు అయి ఉండొచ్చు. ఏంటి అంటే కూల్ డ్రింక్స్, షుగర్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం వలన, స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం వలన, లేదంటే మనం లేట్గా నైట్ నిద్రపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ ఫ్యాట్ అనేది ఇంప్రూవ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ జరగడం వలన అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వెయిట్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మన డైలీ లైఫ్లో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. మంచి ఆహార అలవాట్లు చేసుకున్నట్లయితే చాలా త్వరగా మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో మనం ఎక్కువగా డైట్ చేయాల్సినంత అవసరం లేదు. పొట్ట మార్చుకొని పెద్ద ఎక్కువ డేస్ డైట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఏదైతే తీసుకుంటామో డైలీ లైఫ్లో దాన్ని బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకునేలాగా ఉండాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, అండ్ మనం తీసుకునే ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. అలానే ఆహారం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎక్కువగా మనం ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్టయితే ఫ్యాట్ ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. మనకు కావాల్సిన క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నట్లయితే అవి ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం నచ్చిన ఫుడ్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, సో ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏం చేయాలి, వర్కౌట్ ఎక్కువగా చేస్తే ఆ క్యాలరీస్ని బర్న్ చేసుకోగలిగితే ఆ రోజు ఈ ఫ్యాట్ అనేది స్టోర్ అవుతూ రాకుండా ఉంటుందన్నమాట. ఆ స్టమక్ దగ్గర కానివ్వండి, సైడ్ కానివ్వండి, థైస్ దగ్గర కానివ్వండి, ఇలా డిఫరెంట్ ప్లేస్లో ఆ క్యాలరీస్, ఎక్స్ట్రా క్యాలరీస్ ఏవైతే ఉంటాయో అవి స్టోర్ అయ్యి ఫ్యాట్ రూపంలో ఉండిపోతూ ఉంటాయి. సో ఇలా మన ఆహార విధానంలో చేంజ్ చేసుకుంటూ మనం రెగ్యులర్గా నేను చూపించేటువంటి ఆసనాలు కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, మీకు కంఫర్ట్గా ఉండేవి చక్కగా చేసుకున్నట్లయితే చాలా వరకు త్వరగా మీ వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు అనమాట. సో అలానే మేము లావుగా ఉన్నాం కదా, ఇవి ఏం చేయగలుగుతాము, ఇలాంటి ఆసనాలు కష్టం కదా అని అనుకోవద్దు. మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది ఏంటంటే మెల్లగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి స్ట్రెచబిలిటీ ఇంప్రూవ్ అవుతూ పొజిషన్ బ్యాలెన్స్ చేసుకోవడం అలవాటు అవుతూ ఉంటుంది. ఓకే, ముందుగా మనం కూర్చొని కంఫర్ట్గా చేసే ఆసనాలు ఏది చేద్దామో ముందుగా మీకు చూపిస్తాను నేను. సో లెగ్స్ని స్ట్రైట్గా తీసుకుందాము. లెగ్స్ని స్ట్రైట్గా తీసుకొని 2 లెగ్స్ని కూడా ఫ్రీ చేసుకోండి. ముందుగా ఆసన చేయడానికి ముందుగా ఫ్రీ చేసుకొని మెల్లగా వెనక్కి తీసుకోండి. షోల్డర్ సపోర్ట్తో వెనక్కి తీసుకొని ఎల్బో సపోర్ట్తో బాడీని ఇలా తీసుకోండి. లెగ్స్ని మెల్లగా లిఫ్ట్ చేస్తూ ఉండాలి, ఎయిర్లో కింద టచ్ అవ్వకుండా మూవ్ చేస్తూ ఉండాలి. ఇలా స్లోగా మూవ్ చేస్తూ ఉండండి. ఇబ్బందిగా అనిపిస్తే రిలాక్స్ అవుతూ కూడా చేయొచ్చు. ఇది స్టమక్ మీద, థైస్ మీద బాగా ప్రెషర్ పడుతూ ఉంటుంది అనమాట. ముందుగా ఇలా చేసి కొంతసేపు రిలాక్స్ అవుదాం. డీప్గా బ్రీత్ తీసుకొని ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవుతూ ఉండండి. చూసాం కదా, ఇప్పుడు చేసిన లెగ్ మూమెంట్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో ఒక 20 చేసుకుంటూ ఉండాలి. 20 కంటిన్యూషన్ చేయనప్పుడు రిలాక్స్ చేస్తూ చేయాలి. ఇప్పుడు ముందుగా ఒక నౌకాసనాలో బాడీని బ్యాలెన్స్ చేద్దాం. లెగ్స్ అండ్ హ్యాండ్స్ని ఒకేసారి లిఫ్ట్ చేసి బ్యాలెన్స్ చేసుకోవాలి. చాలా చక్కగా స్టమక్ మీద ప్రెషర్ అవుతూ ఉంటుంది. లెగ్స్ని ఇలా లిఫ్ట్ చేసి బాడీని బ్యాలెన్స్ చేయడం వలన ఒక మెల్లగా డౌన్ చేసుకొని రిలాక్స్ అవుదాం. ఇలా మనం ఒక 20 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 1 మినిట్ బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఎంత ఎక్కువసేపు ఉండగలిగితే అంత త్వరగా మన బెల్లీ అనేది బర్న్ అవుతూ ఉంటుంది, వెయిట్ లాస్ అవ్వచ్చు. డీప్గా బ్రీత్ తీసుకొని ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవుతూ ఉండండి. అగైన్ డీప్ బ్రీత్. ఇలానే ఇంకొక ఆసన ప్రాక్టీస్ చేద్దాము. మన స్టమక్ మీద బ్యాలెన్స్ చేసే ప్రతిదీ కూడా 2 లెగ్స్ని కూడా 30 డిగ్రీస్ దగ్గర బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలా 30 డిగ్రీస్ దగ్గర నార్మల్ బ్రీత్ యూజ్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకోవాలి.
ఓకే, మెల్లగా ఎక్సెల్ చేస్తూ లెగ్స్ని డౌన్ చేసుకోవాలి. ఇలా 30 degrees దగ్గర 20 seconds నుంచి స్టార్ట్ చేసుకొని 1 minute ఉండేలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, డీప్గా బ్రీత్ తీసుకొని ఎక్సెల్ చేస్తూ రిలాక్స్ అవుతూ ఉండండి. ఇలానే మెల్లగా 2 legsని నీస్ వరకు ఫోల్డ్ చేసుకోండి. స్టమక్ వరకు తీసుకొని హ్యాండ్స్తో లాక్ చేసుకొని షోల్డర్ని తలని పైకి తీసుకొని కొంతసేపు ఇలా బ్యాలెన్స్ చేసుకోండి. పవన ముక్తాసన. ఓకే, మెల్లగా హెడ్ డౌన్ చేసుకోండి. హ్యాండ్స్ లీవ్ చేసుకొని లెగ్స్ని స్ట్రైట్ చేసుకొని కొంతసేపు రిలాక్స్ అవుతూ ఉండండి. ఓకే, డీప్గా బ్రీత్ తీసుకొని ఎక్సేల్ చేసి రిలాక్స్ అవ్వండి. చూసారు కదా, ఇప్పుడు మనం చేసి చక్కగా మ్యాట్ మీద అలా పడుకొని లెగ్స్ని మూవ్ చేస్తూ కొంతసేపు అలా ఎక్సర్సైజ్ చేసుకొని ప్రతిదీ కూడా 20 times స్టార్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయలేనప్పుడు ఏంటంటే రిలాక్స్ అవుతూ చేయొచ్చు. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే లెగ్స్ని మూవ్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం నౌకాసన బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ సమయం ఉండడానికే ట్రై చేయాలి. ఇబ్బంది అనిపిస్తే మాత్రం మోర్ టైమ్స్ చేస్తూ టైం లిమిట్ని తగ్గించుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. పవనముక్తాసన కూడా లెగ్స్తో స్టమక్ మీద ప్రెజర్ జరుగుతుంది. ఫ్యాట్ బర్న్ అవడానికి సపోర్ట్ ఉంది అండ్ డైజెషన్ సిస్టాన్ని యాక్టివేట్ చేస్తుంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యని కూడా కంట్రోల్ చేస్తుంటుంది అనమాట. చాలా బెస్ట్ ఆసనాలు ఇప్పుడు చేసినవి. మీరు ఎంత టైం అయితే బ్యాలెన్స్ చేసుకోగలుగుతూ ఉంటారో అంత త్వరగా బెల్లీ ఫ్యాట్ని అండ్ వెయిట్ లాస్ని త్వరగా బర్న్ అవుతుంది. ప్రతిరోజు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అండ్ ఇలానే మన జీవనశైలి, మన రెగ్యులర్ లైఫ్లో డైట్ ఒకటి కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా డైట్ ఫాలో అవుతూ మంచి హెల్తీ ఫుడ్ తింటూ రెగ్యులర్గా మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా త్వరగా మీరు అనుకున్న వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు అనమాట. చూసాం కదా, ఇంకా మంచి మంచి మీకు హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉన్నప్పటికీ రిలేటెడ్గా ఆసనాలు చేస్తూ ఆ హెల్త్ ఇష్యూస్ని క్యూర్ చేసుకోవచ్చు వితౌట్ మెడిసిన్. సో ఎలాంటి ఆసనాల ద్వారా మనం హెల్త్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు, ఎలాంటి హెల్త్ ఇష్యూకి ఏ ఆసన చేయాలనేది మీకు నెక్స్ట్ ఇంకొక వీడియోస్లో మీకు చేసి చూపిస్తూ ఉంటాను. కంపల్సరీగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చాలా త్వరగా ఈ వెయిట్ అనేది లాస్ అవుతూ వస్తూ ఉంటాం అనమాట. అలానే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.